ఇప్పుడు అందరూ ప్రభుత్వం ఏ నంబర్ అయితే ఇస్తున్నారో ఆ నంబర్ తీసుకొని ట్రావెల్ చేస్తున్నారు. ఆ! ఈ నంబర్ ప్లేట్‌ని కూడా మనం అంతగా పట్టించుకొని దాని గురించి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? మనం ఇండియాలో ఎక్కువగా మనం ఫాలో అయ్యేది చార్లియన్ న్యూమరాలజీ. కీరో మహాశయుడు ప్రతిపాదించిన చార్లియన్ న్యూమరాలజీ. కాబట్టి ఏంటంటే, ఈ చార్లియన్ న్యూమరాలజీని ఎక్కువ ఫాలో అవుతాం కాబట్టి, ఈ చార్లియన్ న్యూమరాలజీ యొక్క టేబుల్ మీకు పక్కన డిస్‌ప్లే చేస్తాను. దీని ప్రకారం మన యొక్క వెహికల్ నంబర్ టోటల్ చేసుకోండి. మనం ఇంతకుముందు కొన్ని సిరీస్‌లో మనం చాలా క్లియర్‌గా చెప్పాము. ఏ నంబర్‌కి మనకి ఏ నంబర్ లక్కీ నంబరు, ఏ నంబర్ న్యూట్రల్, ఏ నంబర్ అన్‌లక్కీ అని. మన వెహికల్ నంబర్ చెక్ ఇప్పుడు ఆల్రెడీ మనం తీసుకున్నాం. తీసుకున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ ఓకే. చేసుకున్నప్పుడు లక్కీ ఆర్ న్యూట్రల్ వచ్చింది. అసలు మీరు దాని గురించి వర్రీ కావాల్సిన పని లేదు. సూపర్. చాలా హ్యాపీ ఫీల్ అవ్వండి. ఓకే. అన్‌లక్కీ వచ్చింది. ఓకే. అంటే వెహికల్ నెక్స్ట్ మార్చినప్పుడు కంపల్సరీగా లక్కీ నంబర్ వచ్చేట్టుగా చెక్ చేసుకోండి. ఓకే. ఓకే. బట్ ఆ అన్‌లక్కీ నంబర్ వాడుతున్నప్పుడు దాని నుంచి మనం ఎలా అధిగమించాలో, ఓకే. దాని నుంచి ప్రమాదాల నుంచి ఎలా తప్పించుకోవాలో మన లా ఆఫ్ అట్రాక్షన్‌లో చాలా క్లియర్‌గా చెప్పాం. 41 అనే స్టిక్కర్ దాని మీద అంటించమని. ఓకే. ఆ ఎపిసోడ్ మీరు ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి ఏ వెహికల్ నంబర్ అయినా సరే మనకి అన్‌లక్కీ వస్తే గనక లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఎంత అద్భుతంగా మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌కి మనం పంపించి మనకు జరిగే వాటిని మనం మన సంకల్ప బలంతో మార్చుకోవటం.